12.5 సంవత్సరాలుగా నిరంతరం పేదల కోసం పాటుపడుతున్న మనం సైతం బిడ్డకి చిన్న గుర్తింపు, సహకారం, ఆశీస్సులు ఇక్కడి నుంచి లభించడం అనేది చాలా చాలా గర్వకారణం. మంత్రి వెంకటరామరాజు గారు నాకు పరమ పూజ్యులు. ఎందుకంటే ఆయన గురించి నాకు అంతకుముందు అక్కడక్కడ చదివాను కానీ పెద్దగా ఇది లేదు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ సార్ వచ్చేవారు, మేము కూడా చేసేవాళ్ళం. అంత పెద్ద మనిషి కూడా మా హాయ్ అని, గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఈవినింగ్ అని ఆయన ప్రేమగా ఉండేవారు. అయితే ఒకరోజు ఆయన కబురు చేశారు, వారి రామకృష్ణ గారి ద్వారా కబురు చేసి, కరోనా స్టార్ట్ అయిన తర్వాత 3 నెలల తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, నేను వింటూ ఉన్నాను, మీరు ప్రత్యక్షంగా చూస్తూ వాళ్ళ కోసం పాటుపడుతున్నారు. ఒక బియ్యము, కూరగాయలు ఇంకోటి ఇస్తే అవేళ నెక్స్ట్ డే అయిపోతాయి. ఒక అద్దింట్లో ఒక రూమ్ లో ఒక వ్యక్తి, ఒక కళాకారుడు బతుకుతూ ఉంటే ఓనర్ కూడా భోజనం చేయాలి కదా. సో 3 నెలలు ఆయన అద్దె అడగకుండా ఉండడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్థికంగా సర్వీస్ చేద్దాం అని నా చేతికి ఆయన డబ్బులు ఇవ్వటం జరిగింది. ఆ రోజు 300 మందికి, కొంతమందికి 75 మందికి 2500 చొప్పున, కొంచెం స్థితి బాగున్న వాళ్ళకి 5000 చొప్పున 300 మందికి మా ఇంటి దగ్గర రామకృష్ణ గారి చేతుల మీదుగా పెద్దలు, అగ్రజులు వివి వినాయక్ గారు, పూనం కౌర్ గారు వాళ్ళని పిలిచి వాళ్ళ చేతుల మీదుగా, జర్నలిస్టుల చేతుల మీదుగా అందరికీ ఒకే రోజుని ఇవ్వటం జరిగింది. ఆ రోజు నా జీవితంలో నిజంగా ఒక పండుగ రోజు. ఎందుకంటే చెప్తున్నానంటే, మేము ఏదైతే పేదల గురించి తాపత్రయపడుతున్నామో సమాజంలో, మమ్మల్ని గుర్తించి మాకు ఇతోధికంగా సపోర్ట్ చేస్తూ మా వెన్నంటి ఉండే ఇలాంటి సంస్థలు, అలాంటి పెద్దలు నిరంతరం వాళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటారు. ఈ సందర్భంగా నేను రాజుగారికి మీ ద్వారా ఒక చిన్న విన్నపం. నేను సమాజంలో వృద్ధాశ్రమాలు చాలా చూస్తూ ఉన్నాను. పేదల వృద్ధాశ్రమాలు నేను చూసినంత వరకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి.